డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఈ హాస్పిటల్‌లో చేయించుకోవాలా లేదా అనే ఆలోచనలో ఉన్నప్పుడు, మా అన్న కొడుకు ఇక్కడ డాక్టరు విక్రమ్ వర్మ జనరల్ మెడిసిన్. అతన్ని సంప్రదించాను. అతన్ని సంప్రదిస్తే లేదు ఇక్కడ సీనియర్ డాక్టర్స్ ఉన్నారు. శశికాంత్ గారు ఉన్నారు మంచాయన. బాగా ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆయనే. ఇక్కడ చేయించుకోమంటే అతని సలహా మీద వచ్చి డిస్కస్ కలిసాము. 6 మంత్స్ బ్యాకే కలిసాను ఆయన్ని. 6 మంత్స్ బ్యాక్ కలిసి ఇది పరిస్థితి అంటే అప్పుడు ఎక్స్‌రే తీసి చూసి 2 డేస్‌కి పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఇచ్చారు. ఫిజియోథెరపీ చేసి చూడండి 2-3 మంత్స్ కాకపోతే అప్పుడు చేద్దాం సర్జరీకి వెళ్దాము. అప్పుడు చేద్దాం చూద్దామన్నారు. తర్వాత నేను ఒక 4-5 మంత్స్ తర్వాత వచ్చి డిస్కస్ చేశాను. చేసేద్దామన్నారు. 1 మంత్ టైం పడింది. తర్వాత వచ్చి కూర్చొని డిస్కస్ చేసినప్పుడు నాన్ రోబో అని మీ ఇష్టం ఏది బాగుంటే అది చేయండి అని చెప్పాను. తర్వాత 2 ఎట్ ఏ టైం చేయండి అని అడిగాను. ఆయన ఏమన్నారంటే 60+ ఉంది, ప్లస్ కార్డియో ప్రాబ్లం అవుతుంది మీకు, దానివల్ల అంత మంచిది కాదు, ఒకటి చేద్దాము రెండో తర్వాత చేద్దాము అన్నారు. ఫిజియోథెరపిస్ట్ 15 డేస్ చేశాడు. చేసి తర్వాత నేనే సొంతంగా చేసుకుంటున్నాను. ఇప్పుడు వాకింగ్ అది ఫ్రీగానే చేస్తాను. మార్నింగ్ ఒక 300-400 మీటర్స్, ఈవినింగ్ 300-400 మీటర్స్ వాకింగ్ చేస్తున్నాను. పెయిన్ 80% రిలీఫ్ వచ్చింది సార్. అదే రాజు గారు చెప్పిన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఆర్థరైటిస్ అనేది మోస్ట్ ఆఫ్ ది పేషెంట్కి 2 మోకాళ్ళలో ఉంటుంది. కానీ 2 మోకాళ్ళు ఒకసారి చేయాలా, 2 మోకాళ్ళు విడివిడిగా చేయాలనేది సంశయం చాలామందికి ఉంటుంది. యాజ్ ఎ సర్జన్ నాకు ఆ సంశయం ఉంటుంది. బట్ పేషెంట్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే 2 ఒకసారి చేయించుకుంటే ఒక పని అయిపోతుంది. దాని తర్వాత ఫిజియోథెరపీ కూడా 2 కలిపి ఒకసారి చేయొచ్చు. అవన్నీ అడ్వాంటేజెస్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే పెయిన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది 2 ఒకటేసారి చేస్తే. ప్లస్ ఎనీ పర్సన్ హూ హెస్ గాట్ మెడికల్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఆపరేషన్ చేసినప్పుడు హార్ట్ మీద స్ట్రెస్ ఎక్కువ పడుతుంది. కాబట్టి కార్డియాక్ పేషెంట్స్కి యూజువల్గా మన అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే ఒక నీ రీప్లేస్మెంట్ చేసుకుని దాని తర్వాత రికవరీ అయిన తర్వాత ఇంకోటి చేసుకోవడం బెటర్ అని చెప్తాము. యూజువల్గా గ్యాప్ ఒక 6 వీక్స్ 3 మంత్స్ తర్వాత ఇంకోటి చేయడం బెటర్. సో రాజు గారు కూడా నాకు చెప్పిన మాట విన్నారు. ఆయన ఒక నీ రీప్లేస్మెంట్ చేసుకుని 5 వీక్స్ అయింది. హీఈస్ డూయింగ్ వెరీ వెల్. రోబోటిక్ రిప్లేస్మెంట్, రోబోటిక్ సర్జరీ విధానంలో చేసాము. సో నెక్స్ట్ది కూడా ఇంకొక 1 వీక్ తర్వాత మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ లైఫ్ స్టైల్ సర్జరీ. దానివల్ల రిస్క్లు మనం పెంచుకోకూడదు. ఫైనల్ రిజల్ట్ బాగుండాలి. సర్జరీ ఒకసారి చేసామా, 2 సార్లు చేసామా, ఒకదాని తర్వాత ఒకటి చేసామా అనేది కాదు. నెక్స్ట్ 10 ఇయర్స్కి, 15 ఇయర్స్కి, 20 ఇయర్స్కి పేషెంట్ ఎలా ఉంటాడనేదే మా ఉద్దేశం. సో అందుకని పేషెంట్కి ఏ అడ్వైస్ ఇచ్చినా కానీ వాళ్ళ బెనిఫిట్ కోసమే ఇస్తాము. సో దట్ పేషెంట్స్ యూజువల్గా మోస్ట్ ఆఫ్ ది టైం ఫాలో అవుతారు. కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్, సర్జన్ ఇద్దరు హ్యాపీగానే ఉన్నారు. థ్యాంక్ యూ.